ప్రాజెక్టులు చేస్తే మరి మీరు బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యారంటే? అంటే అప్పుడున్నటువంటి పరిస్థితిలో నా కుటుంబం ఇచ్చినటువంటి హామీ అని చెప్పాను. గతంలో కూడా మీ స్టూడియోలో చెప్పిన, నా కుటుంబం ఒక హామీ ఇచ్చింది నేను జైల్లో ఉన్నటువంటి సందర్భంలో. ఆ హామీ కోసం నేను ఆ రోజు పోవాల్సి వచ్చింది. పోయిన వెంటనే మళ్ళీ ఆ మాట నిలబెట్టుకొని బయటికి రావాల్సి వచ్చింది. అంటే మీరు జైలు నుంచి బయటకు వస్తే బీజేపీలో జాయిన్ అవుతారని వాళ్ళకి హామీ ఇచ్చారు అమిత్ షాకు. మా కుటుంబం ఇచ్చినట్టుంది. మా కుటుంబం మాట కాదని లేక వాళ్ళ మాట గౌరవించి అటు పోయాను. నాకు అది సెట్ కాదన్న విషయం వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా తెలుసు. కాబట్టి నేను బయటకు వచ్చేసినాను. బట్ మంచి టర్మ్స్ ఉన్నాయి కదా భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా. అరవింద్, బండి సంజయ్ లాంటి వాళ్ళు మీకు హెల్ప్ చేశారు. నాకు ఒక విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో మంచి నాయకులు ఉన్నారు, బీజేపీ పార్టీలో మంచి నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకులు ఉన్నారు, సిపిఎం పార్టీలో మంచి నాయకులు ఉన్నారు, సిపిఐ పార్టీలో మంచి నాయకులు ఉన్నారు. మంచి నాయకులు అన్ని పార్టీలో ఉంటారండి. నేను గతంలో కూడా చెప్పిన, కేసీఆర్ తో కాదు నా పంచాయతీ, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లనే పంచాయతీ అని చెప్పిన. సో అట్లనే అన్ని పార్టీలో అందరు చాలా మంది ఉంటారండి. ఇప్పుడు నేను ప్రచారంలో పోతా ఉంటే చాలా మంది టీఆర్ఎస్ పార్టీలో అన్నా మేము గతంలో పోయినసారి పల్లారాజేశ్వర రెడ్డి గారికి పనిచేస్తామన్నా, అది అప్పుడు జరిగిపోయింది, ఈసారి అయితే పక్క మీకోసం పనిచేస్తామని అని చెప్పి చాలా మంది నాయకులు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ కు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగినా వచ్చిండు, బీజేపీ నాయకుడికి అన్యాయం జరిగినా వచ్చిండు. అంతేందుకండి, రామ్నగర్ కార్పొరేటర్ ఏది మన వారసిగూడ కార్పొరేటర్ పైన దాడి చేస్తే, బీఆర్ఎస్ దాడి చేస్తే, ఇదే తీన్మార్ మల్లన్న స్టూడియోకి పిలిపించి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పైన దాడిని ఖండిస్తూ వాళ్ళకు అండగా నిలబడ్డం. ఇదే మంత్రి నిరంజన్ రెడ్డి, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను విపరీతంగా పోలీసులతో కొట్టిస్తే, అట్లెట్లా కొట్టిస్తామని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నామండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా అన్యాయం జరిగితే వాళ్ళ తరఫున ప్రశ్నించడమండి. తీన్మార్ మల్లన్న ప్రజల మనిషిగా ఉన్నాడు ఆ రోజు, కాబట్టి అన్ని పార్టీలను ప్రశ్నించాడు. ఇప్పుడు లాస్ట్ టైం మీరు ప్రజల మనిషిగా కంటెస్ట్ చేశారు, ఏ పార్టీ అఫిలియేషన్ లేకుండా. బట్ మళ్ళీ అంతకుముందు ఒకసారి కాంగ్రెస్ మీద కంటెస్ట్ చేశారు, ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ. అప్పుడు జాయిన్ అయ్యారా పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు? అంటే ఇందులో ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ సింబల్ ఉండదండి, కానీ పార్టీ బీఫామ్ రావడం వల్ల సీరియల్ సంఖ్య దగ్గరలో ఉంటుంది, 1 2 3 4 5 అనేటువంటి సంఖ్యలో ఉంటుంది. సో తద్వారా పార్టీ బీఫామ్ ఉన్నప్పటికీ పార్టీ సింబల్ మాత్రం ఇక్కడ ఎటువంటి నెంబర్స్ మాత్రమే. కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితిలో, తక్కువ ఉన్నటువంటి సమయంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాకు అంటే అప్పుడు ఎప్పుడు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు, ఆ ఆనవాయితీ లేకుండే. అది మేధావి వర్గానికి వదిలిపెట్టేది. మేధావులు పోటీ చేయాలి, మేధావులు చట్టసభకు రావాలనేది కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి లైన్ ఉండేది. అయితే ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను గుర్తించి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు గుర్తించడం జరిగింది. ఆ బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఒకటి మీరు నిజానికి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో లాస్ట్ టైమే సెకండ్ పొజిషన్ వచ్చింది, చాలా దగ్గరగా క్లోజ్గా వచ్చారు. కోదండరామ్ కంటే కూడా నిజానికి ముందు ఉండి వచ్చిన పరిస్థితి. మీకు అడ్వాంటేజ్ ఏంటి? మీకు కాంగ్రెస్ పార్టీ లేకున్నా మీరు లాస్ట్ టైం సెకండ్ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కానీ మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, మన ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు భువనగిరి అడిగితే. అంటే ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అనేది 34 అసెంబ్లీ నియోజకవర్గాల పట్టభద్రులను కవర్ చేస్తుందండి. ఇది ఒక ఎమ్మెల్యే అయితే ఒక 7 మండలాలు ఉంటాయి, ఒక ఎంపీ అయితే ఒక 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 ఎంపీ స్థానాలను కవర్ చేస్తుంది. ఇటువంటి గొప్ప స్థానాన్ని నాకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఉండొచ్చు. అందుకోసం నేనేం చెప్తా ఉన్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశంతో పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసమితి, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ బయట నుంచి మద్దతు చేస్తూ ఉంది. అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నీ మీద పోటీకి పెట్టమని చెప్పి ఆల్రెడీ ప్రకటన చేసింది. వీళ్లతో పాటు ఉద్యోగ సంఘాలు, పిఆర్టీయు, యూటీఎఫ్, ఇలా ఉన్నటువంటి టీపీటీఎఫ్, ఇట్లా అనేకమైనటువంటి ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్, ఇట్లా చూసుకుంటే దాదాపుగా 60-70 సంఘాలు ముక్త కంఠంతో ఇవాళ తీన్మార్ మల్లన్న మా ప్రతినిధిగా ఉండాలని మద్దతు చేస్తా ఉన్నాయండి. గతంలో నాకు ఈ అవకాశం లేకుండే, అప్పుడు ఒంటరిగా ఉండే, కానీ ఇప్పుడు ప్రజలతో పాటు పట్టభద్రులతో పాటు వీళ్ళందరూ నాకు అండగా నిలబడ్డారు. కాబట్టి గతం కంటే ఇప్పుడు కొంత మెరుగ్గా, గొప్పగా కనిపిస్తూ ఉంది. సో ఫైనల్గా ఏం చెప్తారు మీ ఓటర్స్కి? అపీల్ 4,60,000 మంది ఉన్నారు ఓటర్స్. ఎస్ సార్, వాళ్ళు సార్ పట్టభద్రులకు
మనం ఏదో చెప్తే కాదు సార్, వాళ్ళు చాలా తెలివి కల వాళ్ళు సార్. పట్టభద్రులు చాలా గొప్ప వాళ్ళు, మేధావులు, ఆలోచించే శక్తి ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవరిని ఎంపిక చేసుకోవాలి, ఎవరు మా ప్రతినిధిగా ఉండాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు సార్. సో నేను ఒకటి ఏం చెప్తానంటే, తీన్మార్ మల్లన్న నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తా అనుకుంటున్నా, మీ నమ్మకాన్ని నిలబెడతా అనుకుంటున్నా, మీ ఓటును వృధా చేయకుండా మీ ఓటు సరైన వ్యక్తికి వేసినని మీరు గర్వపడేలాగా చేస్తా అని చెప్పి నేను పట్టభద్రులకు తెలియజేస్తా ఉన్నా సార్. తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు పొందడం కోసమే నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. వాళ్ళ అవకాశం ఇస్తేనే నేను ముందుకు పోతా సార్. ఇంతమంది ఇన్ని పార్టీలు ఇన్ని సంఘాల మద్దతు ఇచ్చినప్పటికీ అల్టిమేట్ గా పట్టభద్రులు ఇచ్చేటువంటి అవకాశంతోనే నేను ముందుకు పోగలుగుతా. అది పట్టభద్రుల చేతుల్లో ఉంది. ఖచ్చితంగా నన్ను దీవిస్తారని నేను అనుకుంటున్నాను సార్. రైట్ మల్లన్న, ఆల్ ది బెస్ట్. మొత్తానికి thank you, మూడోసారి కంటెస్ట్ చేస్తున్నారు. సెకండ్ టైం చాలా దగ్గరకు వచ్చారు. ఫస్ట్ టైం మీ మార్క్స్ చూపించారు. సో పట్టభద్రుల రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది తెలియబోతుంది. పోలింగ్ ఉంది 27వ తేదీ, 5వ తేదీన కౌంటింగ్ ఉంది. మరొక 10 రోజుల్లోనే క్లారిటీ రాబోతుంది. మల్లన్న ప్రజాప్రతినిధిగా అడుగు పెట్టబోతున్నారా లేదా అన్నది. చాలా గట్టిగా లాస్ట్ 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు మల్లన్న. సోషల్ మీడియాలో లేకపోతే చాలా మంది ప్రజలు, చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా గుర్తుపట్టరు. మల్లన్న చెప్తున్నారు. అంటే ఏంటంటే, ఒకటి నేను చేసినటువంటి పని, నేను పడ్డటువంటి తాపత్రయం, నేను ప్రజల కోసం చేసినటువంటి ఆ మంచి పనులు ఏవైతే ఉన్నాయో అందుకోసమే నేను ఉన్న ప్రజలు ఎక్కడికి పోయినా సొంత ఇంటి మనిషి లెక్క, మా తమ్ముడు వచ్చిండు, మా అన్న వచ్చిండు, మా మల్లన్న వచ్చిండు, అట్లా ఆత్మీయంగా చూసుకుంటారు ప్రజలు. అందుకోసమే నేను ప్రజలకు సెలబ్రిటీగా ఉండాలి సార్, ప్రజలకు జీతగానిగానే ఉండాలనుకుంటాను.